విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. సార్ సాధారణంగా నైట్ టైం ఎక్కువ డాబాల దగ్గర రావడం, గ్యాంగ్స్ అని మీటింగ్ అవ్వడం ఈ టైప్ ఉంటుంది. ఎందుకండి? అంటే వాళ్ళకి అక్కడ ప్లానింగ్ అన్ని తయారు చేసుకునేవారు. ఈ అవుట్స్కట్స్లో ఉన్న డాబాలు వీటి దగ్గర పెద్దగా పోలీసింగ్ అది జరగదు. అందుకని వీళ్ళు అక్కడికి సేఫ్గా వచ్చి కూర్చొని అందరూ మాట్లాడుతారు. కొంతమంది పోలీసులు కూడా వాళ్ళతో కలిసి ఉంటారు కదండి. అది తక్కువ అండి, రేర్. గ్యాంగ్స్తో కలవడం చాలా రేర్. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు సార్? మీరట్లోనే డిఐజీ అయ్యాను. అక్కడే డిఐజీ అయిన తర్వాత డిఐజీ రేంజ్ మీరట్ అయ్యాను. అప్పుడు ఈ గాజియాబాద్, నోయిడా, ఈ బులంద్షహర్ ఇవన్నీ కూడా నా కంట్రోల్లో ఉన్నాయి. అది అయిన తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ డిప్యుటేషన్కి వచ్చాను. సొంత రాష్ట్రానికి వచ్చారు, మళ్ళీ యూపీ నుండి ఏపీకి వచ్చాను. రాగానే అనంతపూర్ రేంజ్ డిఐజీ. అవునండి, అనంతపూర్ రేంజ్ డిఐజీ. అక్కడ పోలీసింగ్ ఎంటైర్ డిఫరెంట్ కనిపిస్తుంది కదండి. అక్కడ అంతా క్రిమినల్స్ ఉంటారు, ఇక్కడ అంతా కనిపించారు కదా. చాలా డిఫరెన్స్ అండి. అంటే యాక్చువల్గా ఈవెన్ అంటే అనంతపూర్ ఇవన్నీ, కర్నూలు, అనంతపూర్ ఇవన్నీ కూడా ఫ్యాక్షనలిజం ఏరియాస్ ఒకప్పుడు. నేను జాయిన్ అయ్యే టైంకి అంత ఫ్యాక్షనలిజం ఏమీ లేదు. ఆల్మోస్ట్ నిల్ అది కూడా అయిపోయింది. అప్పుడు నాకు పెద్దగా ఏం చేయాలో అంటే మాకేముండేదంటే, నేను డిఐజీ మీరట్గా చేసినప్పుడు ప్రతిరోజు కూడా ఒక 50-60 మంది ఫిర్యాదుదారులు వచ్చేవారు. దాంతో చాలా బిజీగా ఉండేవాళ్ళం రోజంతా. ఇది ఈ గొడవ ఆ గొడవ అవి ఇవి, కొంతమంది ధర్నాలు, అక్కడ హెల్మెట్ ఎలా చేయాలి ఇవన్నీ డిస్కషన్లు ఇంత చాలా బిజీగా ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి అసలు పని ఏం కనిపించేది కాదు. కొన్ని రోజులు అయితే ఇబ్బంది పడ్డాను, ఏంటి అసలు ఇక్కడ ఏ పని లేదు అని. అనంతపురం హెడ్ క్వార్టర్ ఇబ్బంది పడి ఏంటి అసలు ఎవరు కలవడానికి రావట్లేదు. కలవడానికైనా ఎవరో వస్తున్నారంటే ఎమ్మెల్యే ఎవరో వస్తున్నారో లేదా ఇంకెవరు లేదు. వచ్చినా సరే పోస్టింగ్ కోసం వస్తారు తప్ప కంప్లైంట్ కాదు. సో ఇది కొత్త సమస్యలాగా ఉంది. ఇది ఎలాగా అనుకొని ఒక రిటైర్డ్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో కనుక్కోండి అని చెప్పాను మా వాళ్ళకి. రిటైర్డ్ డిఎస్పీని ఒక ఆయన తీసుకొచ్చాను. ఆయన ఏంటి రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన స్పిరిచువల్ సైడ్ వెళ్ళాడు. యోగా అది నేర్చుకునేవాడు, యోగా అది బాగా చేసేవాడు. సరే మరి నీతో కలిసి యోగా చేస్తున్నా, ఇంక ఇదే పని పెట్టుకుందాం, అట్లీస్ట్ బాడీ నన్ను కరెక్ట్ పెడదాం అని ఆయనతో కలిసి రోజు యోగా చేసేవాడిని. స్పిరిచువల్ డిస్కషన్ కూడా ఆయనతో బాగా జరిగేది. ఆయన అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి అనిపించింది ఏదో కొంత ఉద్యోగం అంటూ చేయాలి కదా, ఇది మరీ దారుణంగా ఉందనుకొని నేను అప్పుడు ఒకే పనిగా ఏమనుకున్నానంటే పోలీస్ స్టేషన్స్ అన్నీ విజిట్ చేద్దాం, అసలు ప్రతి పోలీస్ స్టేషన్కి ఏం సమస్యలు ఉన్నాయో దాన్ని అన్నింటినీ కూడా డాక్యుమెంటేషన్ చేద్దాం అనేసి నేను బయలుదేరి రోజుకి 2-3 పోలీస్ స్టేషన్లు విజిట్ చేయటం. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ సీజ్డ్ వెహికల్స్ అయ్యి ఉంటాయి. మనకి రకరకాల యాక్ట్లో మేము సీజ్ చేసిన ఉంటాం. ఈ సీజ్డ్ వెహికల్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్లో పడి ఉన్నాయి. అక్కడ ఎస్ఐని అడిగితే వాడికి ఏమీ తెలిసేది కాదు. వీటిని ఎలా డిస్పోజ్ చేయాలంటే వాడికి ఏమి దాని మీద అవగాహన లేదు. ఈవెన్ సిఐలకు కూడా అవగాహన ఉండేది కాదు. సో మొత్తం నా అనంతపూరు, చిత్తూరు, తిరుపతి ఈ 3 జిల్లాల నుంచి కూడా డేటా అంతా కలెక్ట్ చేసి వాటి మీద నేను బాగా ఇంతవరకు గవర్నమెంట్ సర్క్యులర్స్ ఏం వచ్చాయి, డీజీపీ సర్క్యులర్స్ ఏం వచ్చాయి, దీని మీద హైకోర్టు ఆర్డర్స్, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవన్నీ తీసుకొని ఒక డాక్యుమెంటేషన్ చేయడం ప్రారంభించాను. ఈ తర్వాత ఒక టౌన్ పోలీస్ స్టేషన్ని సిఐని పిలిపించి రోజు టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఈ వెహికల్స్ని డిస్పోజ్ గురించి వాడికి ప్రొసీజర్ అది చెప్పడం, వాడి చేత కొన్ని చేయించడం. ఈ డాక్యుమెంటేషన్ పనిలో ఉండి అప్పుడు ఏం జరిగిందంటే ఈ కొన్ని వెహికల్స్ వీళ్ళు ఏ కేసు లేకుండానే పోలీస్ స్టేషన్లో నిలబెట్టారు. దాని మీద ఏ కేసు రాయలేదు, రికార్డే లేదు దాని మీద. దీన్ని ఏం చేద్దాం సార్ అన్నాడు. ఇది కొత్త సమస్య. రికార్డు ఉన్నదానికైతే ఏదో రూల్ ప్రొసీజర్ చెప్పుకుంటాం, లేని దానికి ఏం చెప్తాం. సరే ఇది అలా కాదమ్మా, దీని గురించి కూడా నేను చెప్తాను విను, దీని గురించి సరే మొత్తం రిపోర్ట్ తయారు చేయి, ఈ ఇంజిన్ నెంబరు, చేసిస్ నెంబరు, ఓనరు ఎవరో ఏటి అన్నీ తయారు చేయి. ఆ ఓనర్ నెంబర్ నీకు దొరికి కనెక్ట్ అయితే ఓనర్తో మాట్లాడి వాడికి ఏ కేసు ఏటో లేదంటే ఏదో చేసుకొని వాడికి రిలీజ్ చేసేయి. అలా కాని పక్షంలో మనం ఏం చేద్దామంటే ఈ రిపోర్ట్ తయారు చేసి మనం జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కి ఇద్దాం, నిర్ణయం ఆయన తీసుకొని ఇద్దాం. బాబు మీకు మా పోలీస్ స్టేషన్లో ఇలాగ అన్రికార్డెడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి, వీటిని ఏం చేయాలో చెప్పండి అని. ఆ విధంగా తీసుకెళ్ళి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు పెడితే, సార్ ఇది ఏ లా ప్రకారం నేను దీన్ని డిస్పోజ్ చేయాలి అని కొన్ని క్వశ్చన్లు రైజ్ చేశాడు. ఏమో సార్ మా సిఐ
ఏమో సార్ మా డిఐజీ గారు పట్టుపట్టారు, మీరే ఏదో చేయాలి సార్ అని. అప్పుడు ఆ మేజిస్ట్రేట్ నా దగ్గరికి వచ్చాడు. సార్ మీ దగ్గర కాఫీ తాగడానికి వస్తాను సార్ అంటే సాయంత్రం వచ్చాడు. ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. సార్ మీరు ఏదో చెప్తున్నారట, ఆయన నా వెంట పడ్డాడు, ఎలాగా సార్ అని. అప్పుడు నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆయనకి చూపించి ఈ జడ్జిమెంట్ ప్రకారంగా దీన్ని మీరు డిస్పోజ్ చేయడానికి మీరు ఇవ్వచ్చు, మీ దగ్గర ఆ మాత్రం పవర్స్ ఉన్నాయి, అదే అలాగే ఇవ్వండి, ఇస్తే మాకు క్లియర్ అయిపోతే ఇటువంటి ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా మేము క్లియర్ చేసుకుంటాం అని చెప్తే మొత్తాన్ని కన్విన్స్ అయ్యి ఈ పాస్డ్ అన్ ఆర్డర్. సో ఆ ఆర్డర్ను కూడా నా బుక్లో పెట్టి మొత్తం అన్ని పోలీస్ స్టేషన్కి ఒక బుక్ని తయారు చేసి డిస్పోజల్ ఆఫ్ సీజ్డ్ వెహికల్స్ అని పెట్టేసి మొత్తం అన్ని పోలీస్ స్టేషన్కి పంపించాను. సో ఆ విధంగా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా మా వాళ్ళు చాలా వరకు ప్రొసీజర్ ప్రకారంగా డిస్పోజ్ చేశారు. సో ఈ విధమైన క్రియేటివ్ వర్కౌట్ క్రియేట్ చేసుకొని అదేవిధంగా మొత్తం ఈ మెన్కి అగెనిస్ట్గా ఓఆర్లు అని ఉంటాయి, ఓఆర్ అంటాం కదా, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్. సో దానికి ఎలా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలో మా డిఎస్పీలు చాలామంది తెలియదు. చాలామంది డిఎస్పీలను వారానికి ఒకసారి పిలిచేవాడిని, నీ దగ్గర ఓఈలు పెండింగ్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ ఉన్నాయి, ఏంటి కారణం, ఏం చేసావు, ఎంతవరకు చేసావు, అది ఒక్కొక్కటి డీటెయిలింగ్లోకి వెళ్ళి చూసేవాడిని. చూస్తే వాళ్ళకి అప్పుడు నాకు అర్థమైంది, వీడికి అసలు దీన్ని ఎలా ముందుకెళ్ళాలో వీడికి తెలియక వీడికి దీన్ని అట్టు పెట్టుకొని ఉన్నాడు అనేసి ఒక చిన్న పాకెట్ డైరీ కూడా తయారు చేశాను, డిస్పోజల్ ఆఫ్ ఓఈస్ అనేసి. సో ఈ మన రచనా వ్యాసంగాన్ని ఈ రకంగా వాళ్ళ కోసం ఉపయోగించాను. అంటే ఓఈకి ఒక రూపం ఇచ్చారు, ఇచ్చాను, క్లియర్ అయిపోయి ఉంటాయి. క్లియర్. సాధారణంగా ఓఈలు పెండింగ్ ఎందుకు ఉంటాయండి సార్? అంటే మీరు కాదు కానీ వేరే వాళ్ళ ఆఫీసర్లు డబ్బుల కోసం పక్కన పెండింగ్ పెడతారు. అది కూడా పాయింట్ అయ్యి ఉండొచ్చు కొంతమంది, వాళ్ళకి తెలియక కాదు, అక్కడ పేమెంట్ రాక. కాకపోతే వీళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళకి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓఈ డిస్పోజల్ యాక్చువల్గా ఏమవుతుందంటే డిలింక్వెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఎవరి మీద అయితే ఎంక్వైరీ జరుగుతుందో వాడికి నోటీసులు పంపిస్తారు వీళ్ళు. వాడు టర్నప్ అవ్వకపోతే ఏం చేయాలి వీడికి తెలియదు. అది బేసిక్ చిన్న ఇష్యూ. అలా చాలా ఇష్యూస్ ఉన్నాయి అందులో. సరే, అనంతపూర్ తర్వాత అనంతపూర్లో ఉండగానే మనకి ఈ తుని ట్రైన్ బర్నింగ్ కేసెస్ జరిగినాయి. అప్పుడు డీజీపీ గారు నాకు ఫోన్ చేసి, బాబు ఈ తుని బర్నింగ్ కేసులు జరిగాయి, ట్రైన్ బర్నింగ్ కేసు, వీటి సూపర్విజన్ నువ్వే చూడాలి అన్నారు. సార్ మరి ఇక్కడ దీనిలో ఉన్నాం కదా అంటే, లేదు పర్లేదు, నువ్వు సిఐడి ఏడీజీ గారికి వెళ్ళి రిపోర్ట్ చేయి, అది ఇది కలిపి 2 నడిపింది కానీ అన్నారు. ద్వారకా తిరుమల గారితో కలిసి అప్పుడు ద్వారకా తిరుమలరావు సార్ని కలిసి నేను దానికి కేసెస్ అది హ్యాండిల్ చేసాం. ఆ తర్వాత నాకు ప్రమోషన్, ఐజీగా ప్రమోషన్ అయ్యి సిఐడిలోనే పోస్టింగ్ అయిపోయింది అక్కడే. సో కంటిన్యూగా సార్ తిరుమలరావు సార్తోనే ఉన్నాను.